లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. జనవరి 18వ తేదీ చొల్లంగి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఎదుటి వాళ్ళ ఏడుపు, శత్రు బాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, లక్ష్మీ కటాక్షం పొందవచ్చు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పుష్యమాసంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ చొల్లంగి అమావాస్య జనవరి 18వ తేదీ ఆదివారం వచ్చింది. చొల్లంగి అమావాస్య రోజు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి జీవనదిలో స్నానం చేసి ఆ తర్వాత పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడితే, అంటే నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో తర్పణం వదిలినట్లయితే వాళ్ళ పితృదేవతలు అంటే మరణించినటువంటి పెద్దలు 21 తరాల పాటు ఉన్నత లోకాల్లో ఉంటారు. దానివల్ల పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే పితృదోషాల వల్ల, పితృశాపాల వల్ల తీవ్రంగా పీడించబడుతూ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా జనవరి 18వ తేదీ ఆదివారం చొల్లంగి అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేయండి. ఆ తర్వాత ఇంటి పెద్ద దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపి నీళ్లు వదిలిపెడుతూ చనిపోయిన పెద్దల పేర్లు చెప్పుకోండి. దానివల్ల 21 తరాల పాటు పితృదేవతల అనుగ్రహం కలిగి పితృదోషాలు, పితృశాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే చొల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఎప్పుడైనా అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైంది. ఆ రోజు చేసే పూజలు కానీ, పరిహారాలు కానీ కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. కాబట్టి జనవరి 18 ఆదివారం అమావాస్య సందర్భంగా అందరూ కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు లేదా రాగి గ్లాసు తీసుకొని ఆ రాగి చెంబు లేదా రాగి గ్లాసులో, అలా వీలు కాని పక్షంలో ఒక గాజు గ్లాసు, అది కూడా వీలు కాని పక్షంలో ఒక స్టీలు గ్లాసు తీసుకొని అందులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో పచ్చకర్పూరం పొడి కలపండి. పచ్చకర్పూరం పొడి కలిపిన ఆ నీళ్లు మీ ఇంటి గుమ్మం లోపల వైపు మూల ఉంచండి. జనవరి 18 మొత్తం ఆ నీళ్లు అలాగే ఉంచి మర్నాడు ఉదయం స్నానం చేసి ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టులో పోయండి. అలా చేస్తే మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో ఎవరి మీద బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు, ఇంట్లో సభ్యులకి శత్రు బాధలు ఉండవు, ఎదుటి వాళ్ళ ఏడుపు తొలగిపోతుంది. అలాగే ఆదివారము అమావాస్య కలిసి వచ్చినాయి కాబట్టి లక్ష్మీదేవికి ఒక శక్తివంతమైన గంధం సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే కలుగుతుంది. అదే మిరియపు గంధం. మిరియపు గంధం అంటే ఏంటంటే ఒక మిరియం తీసుకొని దాన్ని నీళ్లతో తడిపి దాన్ని అరగదీసి అలా మిరియం నుంచి అరగదీస్తే వచ్చినటువంటి గంధాన్ని, ఆ మిరియపు గంధాన్ని లక్ష్మీదేవి ఫోటోకి బొట్టులాగా పెట్టండి. లక్ష్మీదేవికి మిరియాల వడలు నైవేద్యంగా సమర్పించండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఇంటి గుమ్మం ముందు సాయంకాలం 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్యలో ఒక శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే జనవరి 18 సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు ఈ ప్రత్యేకమైన సమయంలో, అంటే 5:15 నుంచి 5:45 మధ్యలో ఏవైనా చెట్ల ఆకులు 2 ఉంచండి. ఆ 2 చెట్ల ఆకుల మీద ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు పొయ్యండి. దానిలో కొన్ని నల్ల నువ్వులు వేయండి. ఆ రాళ్ళ ఉప్పు మీద కొత్తగా కొన్నటువంటి మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచండి. 2 కొత్త మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా ఎవరైతే జనవరి 18 సాయంకాలం పూట ఈ ప్రత్యేకమైన సమయంలో 5:15 నుంచి 5:45 మధ్యలో ఈ రాళ్ళ ఉప్పులో నువ్వులు కలిపి దాని మీద కొత్త మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారో వాళ్ళు అన్ని రకాలుగా నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకుంటారు. వాళ్ళ ఇంటి మీద బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు, ఎదుటి వాళ్ళ ఏడుపు, దృష్టి దోషాలు ఉండవు, ఇంట్లో వాళ్ళందరూ బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విధి విధానం ఏంటంటే జనవరి 18 ఏ సమయంలోనైనా సరే, ఇంకా మీకు వీలైతే రాత్రిపూట మీరేం చేస్తారంటే
కొన్ని నల్ల నువ్వులు, ఎండు మిరపకాయలు చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకొచ్చి వాటిని ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. పారే నీళ్లుంటే దగ్గరలో పారే నీళ్ళలో వదిలిపెట్టి రండి. వీలు కాకపోతే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. దీనివల్ల కూడా అన్ని నెగెటివ్ ఎనర్జీస్ తొలగిపోతాయి. అలాగే ఆదివారము, అమావాస్య కలిసొచ్చినాయి కాబట్టి ఆ రోజు ప్రత్యేకమైన దానాలిస్తే చాలా మంచిది. అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే దేవాలయం దగ్గర కనీసం 11 మందికి పులిహోర ప్యాకెట్లు ఆ రోజు పంచిపెట్టడం ద్వారా కూడా జాతక దోషాలు తొలగింపజేసుకొని మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. జనవరి 18 చొల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసొచ్చింది. చాలా శక్తివంతమైన రోజు. కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలగాలంటే ఈ పరిహారాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.